మనకు ఏదైతే పల్లె వెలుగు ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఈ డేటా అంతా మనకు ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్‌ని బేస్ చేసుకొని మనం అక్కడ అర్థం చేసుకునేదలికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. మెయిన్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ రూట్ వైస్ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, దీన్ని మొత్తం వచ్చేసి డేటా ఏదైతే ఉందో దీన్ని షిఫ్ట్ చేద్దాం జీఎస్ వైస్. ఈ డేటా మొత్తం జీఎస్ వైస్ మనం షిఫ్ట్ చేసినప్పుడు మనం ఏదైతే పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ ఏవైతే ఉన్నాయో మనకు సూపర్ లగ్జరీ రిజర్వేషన్ సిస్టమ్స్‌కి మాత్రం మనకు లైవ్ ట్రాకింగ్ అని, రూట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకు అది కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉండే బస్ సర్వీసెస్ మనకు ఏమేమి ఉన్నాయో ఆ డేటా మొత్తం వచ్చేసి మనకు ఏపీ ల్యాండ్ కవర్ మీద రూట్స్ మీద మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం గమనించవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ బస్ ఏదైతే ఉందో బెంగుళూరు నుంచి ఆత్మకూరు ఈ డిపో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు సో అండ్ సో డిపో దానికి సంబంధించిన బస్ సర్వీస్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేయగానే రూట్ వచ్చేసి డిజేబుల్ అయిపోతుంది. గమనించవచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు మనం ఉండే కరెంట్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్లో ఈ పర్టికులర్ స్టాప్లో మనకు ఏ బస్ అనేది మనకు డేటా మొత్తం మనకు టైం వైజ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఉదయాన్నే వచ్చేసి 4:00 అట్లా వచ్చేసి ఇది ఏదైతే ఆత్మకూరు డిపో బెంగుళూరు నుంచి ఒక బస్ వస్తుందని మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. నెల్లూరుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ 5కి టైంలో మనం వెయిట్ చేయాలి. అదేవిధంగా కలువాయికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఈ టైంలో వెయిట్ చేయాలి. మనం బద్వేలుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ టైంలో వెయిట్ చేయాలి. మనం నెల్లూరుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా మనకు సో అండ్ సో తర్వాత ఇక్కడ బద్వేలకు మనకు అందుబాటు ఇక్కడ ఫైనల్గా మనం చూసుకున్నప్పుడు లాస్ట్ టైం వచ్చి 9:30 క్లోజ్ అయిపోతుంది. ఆ స్టాప్ నుంచి మనం డెస్టినేషన్ రీచ్ అవ్వగలమా లేదా బేస్డ్ ఆన్ ద లొకేషన్ మనం వచ్చేసి ఫైనల్గా ఆ రూట్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది బద్వేలు దాకా వెళ్దాం. సపోజ్ మనం ఇక్కడ సెలక్షన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఈ డేటా వచ్చేసి మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా రూట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఇవ్వగానే బ్యాక్ సైడ్ మనకు ఆ బస్సుకు సంబంధించిన రూట్ అనేది మనకి ఏ విధంగా కవర్ అవుతుంది. ఈ బస్సు మనం చూసుకున్నప్పుడు బద్వేల్ నుంచి కొలువాయ బస్సు సర్వీస్ అనేది నడుపుతున్నాడు. ఫస్ట్ బద్వేల్ స్టార్ట్ అవుతుంది. కొన్ని స్పెసిఫిక్ లాస్ట్కి కలవాయికి వస్తుంది. కలవాయి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. మళ్ళీ బద్వేల్కి వస్తుంది. మళ్ళీ ఇట్లా మనకు వాయిస్ వర్సా బస్ అనేది మనకు సర్వీస్ అనేది ట్రిగ్గర్ అవుతా మనకు మార్నింగ్ నుంచి బస్సు రూట్ని కవర్ అవుతా ఒకే బస్సు 4-5 టైమ్స్ ఆ రూట్ నుంచి వచ్చి అప్ వెళ్ళడం డౌన్ వెళ్ళడం అప్ వెళ్ళడం డౌన్ ఒక 5 రూట్స్ 5 టైమ్స్ అట్లా వస్తుంది. తర్వాత ఫైనల్గా ఆ రూట్ వచ్చేసి మనకు కవర్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటాను బేస్ చేసుకొని మనం ఇక్కడ గెట్ బ్యాక్ అవ్వచ్చు. ఇది బాగుంది. మనం యాడ్ చేసిన బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చేసి ఈ బస్ మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ర్యాండమ్గా 2 బస్ సర్వీసెస్ అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాం. వన్స్ మనకు సెలెక్ట్ చేయగానే ఈ బస్సు వచ్చేసి మనకు ఏదైతే మనకు ఒక ఎగ్జాంపుల్ XYZ బస్సు ఇక్కడ ఎగువపల్లి నుంచి నెల్లూరు ఫస్ట్ ఇక్కడ ఆత్మకూరు అనే స్టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత పర్టికులర్ ప్లేస్కి వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి డెస్టినేషన్ ప్లేస్కి వెళ్తుంది. తర్వాత అక్కడ డిపోలో పెట్టేస్తాడేమో. తర్వాత వచ్చేసి 12కి అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4కి వేరే దగ్గరికి వస్తుంది. 4 నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేసి నెల్లూరుకి వెళ్తుంది. ఇది ఒక సర్వీస్. ఒక డిపో ఒక రూట్ నుంచి వస్తుంటే ఆపోజిట్ నుంచి ఇంకొక బస్ సర్వీస్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ నాయుడుపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ప్లేస్ మళ్ళీ ఆత్మకూరు డిపో తర్వాత నెల్లూరుకి వస్తుంది. నెల్లూరు డిపోలో పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ 5కి స్టార్ట్ చేస్తాడు. 5 నుంచి మళ్ళీ డెస్టినేషన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇదే బస్సు వచ్చేసి మనకు అక్కడ ఎండింగ్ స్టేషన్కి వస్తుంది. ఆ పాయింట్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా బస్ టైమింగ్స్ బట్టి మనకు చూస్తుంది. మనకు ఎగ్జిస్టింగ్ టైంని బేస్ చేసుకొని ఆ టైంలో ఆ బస్ మనకి అవైలబుల్ లేదని అనేది టైం మ్యాచ్ చేసుకొని కరెంట్ మ్యాచ్లో మనకు రిటర్న్ బ్యాక్ అవుతుంది.
ఇది మనం ఫ్యూ బస్ రూట్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసాం. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ డిపోస్ ఇన్ఫర్మేషన్ మనం ర్యాండమ్గా ఇక్కడ డేటా ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏపీ ల్యాండ్ కవర్ ఏదైతే మనకు ఎగ్జిస్టింగ్లో ఉందో ఆ ల్యాండ్ కవర్కి సంబంధించి ఎన్ని రూట్స్ ఉన్నాయి పర్టికులర్ స్టాప్లో మనం చూసుకున్నప్పుడు ఏ బస్సు ఏ టైంలో మనకు వస్తుంది, మనం వెళ్ళదగిన రూట్లో బస్సు అవైలబిలిటీలో ఉందా లేదా అనేది మనం కరెక్ట్గా ట్రాక్అవుట్ చేసి మనం వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై. మనకు అవసరం లేని రూట్స్ ఏవైతే ఉంటాయో అన్ని డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకొని కూడా అన్నది ఉండే డేటా మొత్తం మీద మనం ఆ స్టాప్లో కూర్చున్నప్పుడు మనకు ఆ రూట్లో మనం వెళ్ళగలిగిన రూట్లో ఇన్ఫర్మేషన్ మనకు పాసిబుల్ తెలియగలిగితే చాలు. దిస్ ఈజ్ మనం ఈ డేటా మొత్తం వచ్చేసి మనం రియాక్ట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. అదేవిధంగా బ్యాక్ ఎండ్ వచ్చేసి ఏపీఐ కాల్స్ ద్వారా మనం డేటా ఎక్స్చేంజ్ చేసి డేటా అనేది ఇక్కడ డేటా మనకు కావాల్సిన రీతిలో ప్రొజెక్ట్ చేసాం. ఫైన్, వన్స్ మనం ఇక్కడ రూట్స్ ఏమి లేకుండా ఇక్కడ మనకు రూట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సపోజ్ మనం బెంగళూరులో స్టార్ట్ అవుతున్నాం చూసుకున్నప్పుడు బెంగళూరు నుంచి మన ఊరికి వెళ్ళదగిన బస్సెస్ ఏమి ఉన్నాయి అంటే ఏ టైంలో మనం పిక్ చేసుకుంటే మనం బెంగళూరు నుంచి మనం ఊరికి రావాల్సిన బస్సు వచ్చేసి మనకు 6:50 ఆ టైంలో మనం ఇక్కడ అవైలబిలిటీ ఉంటే ఈ బస్సుని క్యాచ్ చేస్తాం. మన రీచబుల్లోకి వెళ్ళదగిన ఎక్కడికి ఉందో అక్కడికి అనేది మనం డైరెక్ట్గా వెళ్ళగలుగుతాం. మనకి ఇక్కడ బస్సు ఇన్ఫర్మేషన్ అనేది మనకు గెట్ బ్యాక్ అయింది. డీటెయిల్గా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తుంది, ఆ బస్సు ఇన్ఫర్మేషన్ చూసుకుంటుంది, ఆ బస్సుకు సంబంధించిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఫీడ్ బ్యాక్ చేసుకుంటుంది. ఇక్కడ ఎంతకు స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్కి ఎంతకు వస్తుంది, తర్వాత మనకి ఈ విధంగా డేటా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. తెలుసుకొని మనకు కావాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ డెస్టినేషన్ అనేది మనం వెళ్ళగలుగుతాం. ఇక్కడ 2 బస్ సర్వీసెస్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, బస్సుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ విధంగా మనం వచ్చేసి లైవ్ బస్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ట్రాక్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ ఏదైతే మనకు రికార్డ్ వైజ్ డేటా ఉందో ఆ డేటాను వచ్చేసి మనం మ్యాప్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. ఏదైతే ల్యాండ్ కవర్ అవుతుందో దాని మీద ప్రొజెక్ట్ చేసి డీటెయిల్స్ గెట్ బ్యాక్ చేస్తాం. సమ్ ఆఫ్ ది బగ్స్ వచ్చేసి ఫిక్స్ చేస్తాం. ఇట్ విల్ బి ట్రిగ్గరింగ్ హై ఎండ్ డేటా ప్రొజెక్షన్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఫ్యూ స్టాప్స్ ఇచ్చే మన స్టాప్స్ అనేది ఇక్కడ స్టాప్ 1, స్టాప్ 2, స్టాప్ 3 అప్ టు స్టాప్ 7 దాకా మనకి ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్లో మనకు ఎంత ఇంచుమించు 4000 విలేజెస్ దాకా మనం ఉన్నాయి. అంటే 4000 విలేజెస్లో 4000 స్టాప్స్ ఉంటాయి. ఈ 4000 స్టాప్స్ వచ్చేసి ఈ విలేజెస్ నుంచి మండల్స్ నుంచి తాలూకాస్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ అట్లా విలేజెస్ కవర్ అవుతున్న డీటెయిల్స్ మొత్తం మనం ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ మనకు ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ స్టాప్స్ ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డేటా లోడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. దీని గురించి మనం రెడ్యూస్ చేయడం కోసం మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఆ స్టాప్స్లో మనం డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను ఉన్న విలేజ్ నుంచి నేనున్న విలేజ్కి మధ్యలో ఉండే విలేజ్లో బస్ టైమింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏ రూట్స్ వరకు నాకు కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మనం చూపించినప్పుడు మనకు అన్నెసరీ డిడక్షన్ మొత్తం తగ్గిపోతుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.